తొలి దశ నుంచి మలి దశ దాకా తెలంగాణ జెండా మోషనోడు, కార్మికులకు తోడుగా నిలబడ్డోడు, గరీబుల కోసం పార్లమెంట్ల గర్జించిన సెంటర్ మంత్రి, మూతవడువైన సింగరేణిని నిలబెట్టిన లేబర్ నాయకుడు, పతొక్కలకు ఇంత నీడుండాలని తండ్లాడిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వెంకటస్వామి సారు. అందరూ నావోళ్లే అని అంత ముద్దుగా మెషిలిండు కాబట్టికే పాయిరంతోటి కాకా అని పిలుచుకుంటారు పతొక్కలు. ఇయాల పెద్ద మనిషి 96వ జయంతి. ఏడేడా ఎట్లెట్లా జరిగిందో చూడుర్రి మరి. నిరుపేదల బతుకున్న ఉదయించిన సూర్యుడా, జనసేవల ఘన కీర్తి నీదే జన బాంధవుడా. కాకా జయంతి పండుగ సంబరంగా జరిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న పెద్ద మనిషిని గొలుచుకోవడానికి చిన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాకా అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. పార్టీలతో సంబంధం లేకుండా లీడర్లే కాదు, పాత గవర్నర్ దత్తాత్రేయ సార్ కూడా వచ్చి కాకా పోరాటాన్ని యాద్ చేసుకున్నారు. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం కాంగ్రెస్ పార్టీని ఒప్పించుడు, సెంటర్ మంత్రిగా గరీబుల కోసం ఏమేం చేసింది, ప్రైవేట్ల పింఛన్ స్కీమ్ తెచ్చి కార్మికులకు ఎంత ఫాయిదా చేసింది గుర్తు చేసిండ్రు వచ్చినోళ్ళంతా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన పోరాటం మనందరం గుర్తు చేసుకున్నాం. యావత్ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఎప్పటికీ వెంకటస్వామి కాకా మాలాంటి ఎందరో రాజకీయ నాయకులకి మార్గదర్శిగా ఉంటాడు. కార్మిక లోకానికి మరి అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కారకులుగా నిలిచారు. గుడిసె సంఘాన్ని నిర్మించి నివాసం లేనటువంటి అనేక మందికి ఆవాసం కల్పించినటువంటి గొప్ప మనిషి గడ్డం వెంకటస్వామి సార్ ఇంటోళ్ళంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్కార్ తరఫున గడ్డం వెంకటస్వామి సార్ జయంతి పండుగ చేసిండ్రు. అట్లనే బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ జర్నల్ విడుదల చేసిండ్రు. కాలేజీ పెట్టిన కాంచెల్లి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చేదాకా అన్ని ముచ్చట్లు ఉంటాయి అన్నట్టు. సామాజిక న్యాయం ఇలా కాకా లాంటి వారి వ్యక్తుల స్ఫూర్తి, పెద్దలందరూ కూడా కీర్తిశేషులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఒక ఆశీర్వచనంగా ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ముందుకు పోగలుగుతాను. తండ్రి అడుగుజాడల్లో కాకా గారి పుదులు ఎలా వివేక్ గారైనా వినోద్ గారు ఇలా మనవడు కూడా రాజకీయాలకు వచ్చి అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్న వ్యక్తి. అప్పట్లో సింగరేణి మూత పెడతట్టుంటే కాకాసారే ముంగడబడి లోన్లు ఇప్పించి కాపాడిన ముచ్చట గుర్తు చేసిండ్రు. మా తండ్రి బాటలో నడుస్తున్నామని కార్మిక మంత్రి వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా తాతాశయాలు ముంగడికి తీసుకుపోతున్నా అని పెద్దపల్లి ఎంపీ వంశీ సారానికి వచ్చిండ్రు. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగా నడిపించి ప్రజలకు మేలుగా పనిచేయాలని చెప్పి ఆ ఆలోచనతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఆయన ఆలోచించింది ఏంటంటే ఎవరైనా కానీ ఏం మాట్లాడినా ఆయన 2 సెకండ్ల క్యాచ్ చేసుకుంటుండే ఒక వ్యక్తిది వచ్చి మాట్లాడినప్పుడు వానికి ఏం కావాలనో అంత ఫ్యూచర్ ఐసైట్ ఉండే ఆయనకు. కాకా ఎన్ని కష్టాలైనా ఒకసారి మాటిస్తే ఎవరినైనా ఎదుర్కొని మా కోసం నిలిచి మా కోసం పనిచేసినారని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది, నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీ అప్పట్లో కాకా పెట్టిందే గరీబుల పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలని. ఆడికెళ్లి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దాకా 5K రన్ నడిచింది పొద్దుగాల. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా కాకాను తలుచుకున్నారు అభిమానులు. దాన ధర్మాలు, సేవా కార్యాలు ఎన్నో జరిగినాయి. ఢిల్లీలో సుధా చేసిండ్రు.